హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. మా ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు అయితే మనం వెజ్ ఫుడ్ ఛానల్లో పచ్చడి చేయబోతున్నాము. ఏం పచ్చడి అంటే చుక్కకూర పచ్చడి. ఫస్ట్ అయితే మనము ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, పల్లీల పచ్చడి. అదే పల్లీలు అదే చెప్పబోతున్నా. చుక్కకూర పల్లీల పచ్చడి. ఫస్ట్ అయితే మనం పల్లీల్ని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఇది పెట్టేసిన ఇంతకు ముందే. ఈరోజు మా ఆయనే చేసి వాళ్ళ నాన్నకి పచ్చడి చేసి పెడతాను రోట్లో. అవునా? ఎవరు చేశారు? పచ్చడి మా నాన్నకి ఈరోజు పచ్చడి అంటే మా నాన్న వస్తుంది పచ్చడి చేసి పెడతావు. నైట్ ఏం చేసా? నైట్ ఏం చేసినావు? బిర్యానీ చేసా. అయినా సరే పచ్చడి ఇది మధ్యాహ్నం కూడా బిర్యానీ పెట్టాలా? కర్రీ పెట్టాలి. కర్రీ ఉంది ఆల్రెడీ. అదే సర్దుకోట పెట్టావు నాన్నకి. పొద్దున్న చేసింది ఉంది. అంటే పొద్దున్న చేసింది పెట్టా. వేడి వేడికి పొయ్యి మీద పెట్టినా. చల్లారాక. ఓకే, ఇప్పుడైతే పల్లీలు కూడా మనకి అందుకే మీరే చేసుకుంటారు. ఎట్టున్నా తినాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది. కోడలు చేసింది నచ్చిందా, కొడుకు చేసింది నచ్చిందా? పోటీ మీకు నాకు. నిన్న నేను చేసిన పచ్చడి బాగుందా, ఇది బాగుందని. ఓకే, నేనేం చెప్పను అసలు ఇవాళ. ఓకే, పందెం అంటే నేనే చెప్పాలి, నేనే చేయాలి అన్ని. అది అంటే 2 క్యారెక్టర్లు నేనే చేయాలా? అట్టెట్టుంటుంది. మీకు నచ్చినట్టు చేయండి. మీకు అంటే మామూలు కొంచెం ఐడియా ఉందిగా మీకు ప్రాసెస్ పచ్చడి. అవునా కదా? మనమైతే పల్లీల్ని ఫ్రై చేసుకుందాము. ఏగాలి కొంచెం మంచిగా ఎర్రగా కాలిన దాకా ఫ్రై చేసుకొని. కాలాలా? ఫ్రై అవ్వాలంటున్నా. ఏగాలి. టప్ 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 సౌండ్ వస్తుంది. అయిన తర్వాత ఈ గిన్నెలో వేసుకొని తర్వాత ఈ మిర్చి కూడా దీంట్లో వేసేసి ఫ్రై చేద్దాం. మర్చిపోతారని ముందే ప్రిపేర్. తర్వాత ఏం మర్చిపోతానా అని ఆలోచించుకొని చెబుతున్నారు కదా ముందే. సరిపోతాయి అనుకుంటా. మాడకుండా దోరగా తీసే చాలు. వేసుకోండి. కాలిది వద్దొద్దు, గంటితో వస్తాయి కొన్నేగా. స్పూన్తో ఇట్లా వేయచ్చు. అవి హ్యాండిల్స్ పైకి ఉంటాయి, గట్టిగా ఉంటాయి కాలు. ఇప్పుడు మిరపకాయలు పేలుతాయి. నెక్స్ట్ మిర్చి. మిక్సింగ్ మిర్చి చూసారా? బయట కొనుక్కొచ్చిన మిర్చి కొన్ని, మా ఇంట్లో కాసిన మిర్చి కొన్ని. దాంట్లో నూనె వేయాలి, పేలుతుంది. మూత పెట్టాలి దానికి. 1 స్పూన్ నూనె వేసి మూత పెట్టండి. సిమ్లో పెట్టండి, మాడతాయి. చుక్కకూర కూడా మార్చట్లేదే. పొద్దున్నే మా దీవెన వాళ్ళని స్కూల్లో పంపించి ఇక బయటకు వచ్చాయి కదా అని చుక్కకూర తెంపుకొచ్చా. ఇంకొక 2 days అయితే ఇంకొంచెం. అమ్మో, మా ఆయన కూడా కొంచెం ఓసిడి ఉంది. చూసా దాని మీద ఏదైనా పడితే స్టవ్ మీద. నేను ఒక స్టోరీ చెప్పిన. మా పెళ్ళైన కొత్తలో పండగకి డెలివరీ కానీ పెళ్ళైన కొత్తలో పండగ కానీ డెలివరీకి కానీ వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఇల్లు ఉండేది. మంచి నీట్గా ఉందా ఇల్లు, మంచిగానంటే మంచిగా ఉంచినామా అనేది. ఇంటికి వచ్చి చూసిన తర్వాత చేస్తూ వచ్చి తిన్నామా, బాగానే ఉండేది. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు చీపురు పెట్టి ఫ్రిడ్జ్ కింద నుంచి మంచం కింద నుంచి ఊడ్చుకొస్తాం కదా, ఇంత తెలియదు అనమాట. అవును, మంచి నీట్గా ఉందంటే నేను తిరిగే వరకు నీట్గా ఉంది. వాటి కింద వీటి కింద నాకెందుకు? ఏమని చీపురు చిన్నపిల్లలు చిన్నప్పుడు ఇట్లా ఆడుకుంటాం కదా, ఇట్లా 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 అటు ఇటు. ఎందుకని అట్లా ఊడుస్తారు? ఏగినాయా? ఏగితే బంద్ చేయండి స్టవ్. అయితే ప్లేట్లో కన్నా తీసుకోండి స్పూన్తో ఇట్లా. తర్వాత చుక్కకూర వేయచ్చు. మార్చారా? అవునా? మరేందుకు కొనుక్కొచ్చినా కూడా అట్లున్నాయి నల్లగా అక్కడక్కడ. దాచిన దాగని నిజం అది. ఇప్పుడు దీంట్లోనే మనం చుక్కకూర కూడా చేత్తో చేసుకుందాం. పల్లీలు పర్లే మంచిగా వేయించారు, కానీ ఇవి కొంచెం ఇది ఒక తీరుగైంది. ఎందుకంత భయం?
భయం ఎవరికి భయం. ఇప్పుడైతే దంచుడు కార్యక్రమం చూడండి. నేను మా అమ్మకి మంచిగా సెట్ చేస్తా. ఏది మంచి నీడలో పెట్టి రోకల బండ పెట్టి మంచిగా పెడతా. అందులోని ఎండలో కూర్చోబెట్టింది కావాలని. మీరేం నల్లగా అవ్వరుగా, తెల్లగానే ఉన్నారుగా. ఏంది అంత నల్లగానే వచ్చి ఎండలోనే కూర్చోండి మీరు. ఫస్ట్ పల్లీలు అయితే వేసుకున్నాను. గట్టిగా కొట్టినాం అనుకోండి బయటికి పోయి పడతాయి. కానీ యాక్చువల్గా నాకు పల్లీలు చుక్కకూర పచ్చడి చేస్తే బాగుంటుంది అంటే టేస్ట్. ఇందాక నేను చుక్క కూర చేద్దామని తెంపిన, మా చెల్లె ఫోన్ చేసి చుక్కకూర బాగోదు పల్లీలు వేసి పచ్చడి చేయనన్నది. ఓహో మీ చెల్లె రెసిపీయా? పల్లీలు వేసి పచ్చిమిర్చి వేయించి మంచి పచ్చడి చేసి సూపర్ ఉంటుంది అని. కానీ మా దేని బాగా చేస్తుంది వంటలు. మా దేనికా బాగా చేస్తుంది. నేను వెళ్ళినప్పుడు మాత్రం బాగా చేసి పెడుతుంది. ఏంది చికెన్ ఫ్రైలు బాగా చేస్తుంది, ఆలుగడ్డ ఫ్రైలు. మీకు ఫ్రైలు అయితే ఎవరైనా బాగా చేసినట్ట? నా కోసం బాగా చేస్తుంది. గట్టి కానివ్వండి, నూరడం కాదు, ఫస్ట్ దంచండి. ఇవైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుందిగా, పాటలు వస్తున్నాయి, కబోర్డ్స్ పెడుతుంటే మిషన్ సౌండ్ వస్తుంది. అందుకని వీడియో టక్ 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 కొంచెం 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 వస్తుంది. పర్లే ఎమ్మటే నూరారు. ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ చేసినట్లు పెడతారు మా ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఇక్కడికి వచ్చిన దాకా ఇంకో కలర్ ఏమో చేంజ్ ఏమో కానీ జలుబు మాత్రం నాకు అసలుకి 1 year అవుతుంది. అక్కడ హైదరాబాద్ ఉన్నాం కదా బండి. ఈ పచ్చడి తినడానికి మామయ్య వెయిటింగ్. భయంగా. కానీ హైదరాబాద్ ఉంటే మాత్రం బాగా జలుబు చేసేది. నోరేంటి ఆ మిరపకాయలు ఏంటి దంచుతాను. ఫస్ట్ చల్లగా ఉండేది కదా మా ఇల్లు, ఒకటి ఇటు ఎండ రాకపోయేది. ఊరికి నాకు బాగా సర్దిచ్చేది, ముక్కులు పెట్టేది. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రం అసలు నాకు ఎక్కువ ఇబ్బంది లేదు. పచ్చిమిర్చి చూసుకోండి. ఇంత చలికాలం అయినా సరే నాకు మీ జలుబు ఏంది, నాకు పచ్చిమిర్చి ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. సంగతి ఇప్పుడు చెప్తా. రోలన్నా పగిలిపోవాలి, పచ్చడన్నా అవ్వాలి. చాలు ఈ మాత్రం ఉంటే. చేతులు వస్తున్నాయి మా ఆయనకి. ఇప్పుడు మన చుక్క కూర కూడా వేసేసుకుందాం. ఇది వేయాలా? నేను ఒక చేతితో పట్టుకొని కెమెరా ఇదే ఇప్పుడు వేసుకున్నాము. పల్లీలు మెదిగాయి, మిర్చి మెదిగింది, చుక్కకూర వేసాము, ఉప్పు వేసాము, ఎల్లిగడ్డ వేసాము. మంచిగా మెత్తగా నూరుకొని గిన్నెలోకి ఎత్తుకొని వేడివేడి అన్నం వేసుకొని తినుడే. చూసాయి కదా మన పచ్చడి అయితే రుబ్బటం అయిపోయింది. ఎంత బాగుందో చూడడానికి. స్మెల్ అయితే అద్దరిపోయింది. ఆహా, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అదిపోయింది. పల్లీలు ఇష్టంగా మీకు? పల్లీలు వస్తుంది కదా, దేవుని బాబు కూడా ఇష్టం పల్లీలది. చేత్తో ఎత్తుతారా? ఇది కొంచెం తీసి కొంచెమే వెళ్ళింది చుక్కకూర. టేస్ట్ బాగుంటుంది సార్. ఎక్కువ అయిందా కొంచెం ఆకు? కానీ ఎక్కువ కంటే కూడా కొంచెం చేసినప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. వద్దొద్దు అంత సాహసం చేయకండి. దాంట్లో ఇట్లానండి రోలుకి ఏంటిది ఇక్కడ నుంచి అక్కడ తీసుకొసరికి కింద పడిద్ది. నాకు మళ్ళీ కడగాలి. ఎందుకు పడుతుంది? ఎట్లా కడుగుతావుగా సాయంత్రం. వద్దన్నా కడుగుతా కానీ చిన్నగా ఇట్లా అంతా ఒక దగ్గరకు అనుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఇట్లని. ఓకే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో తాలింపు ఏం వేయలేదు. నాకు రోటి పచ్చళ్ళు తాలింపు వేసి అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి మా ఆయన ఏమంటేనే నేను వేస్తాను అంతే. నేనే టేస్ట్ చేస్తున్నాను ఆ పచ్చడి ఈరోజు. మామయ్య పచ్చడికి బయటికి వెళ్ళాను, టైంకి రాలేదు ఇంకా. అందుకే నేనే లాగించేస్తున్నాను. ఎందుకంటే ఉమా చేసినప్పుడు ఉమానే టేస్ట్ చేస్తుంది, నేను చేసినప్పుడు నేనే చేస్తాను. ఎవరు బాధ్యత వాళ్ళే వహించాలి. ఇవాళ మామయ్య పొద్దున ఉప్మా ఎక్కువ పెట్టినట్టుంది, అందుకే ఆకలి కావట్లేదు. నాకు కూడా ఆకలి కావట్లేదు. మిగిలింది అంతా నేను తినేసా.
మిరియాలు ఉప్మా తినలేదు, దోశలు తిన్నారు కదా. మా ఇంట్లో 3 టిఫిన్లు అయినాయి ఇవాళ. సూపర్ ఉంది, బాగుంటుందంట. చాలా బాగుంది, సూపర్ సూపర్. అట్లా కాదు, సూపర్ సూపర్. అది భయమైనప్పుడు కొట్టుకునేది. భయమైందా? తాగండి ఇక. ఒక్క ముద్దకి ఒక చెమ్మెని నీళ్ళు తాగుతారు, ఎందుకేం అర్థం కాదు. అట్లా తాగొద్దు, హెల్దీ కాదు అది. వచ్చారు మామయ్య కరెక్ట్. మీరు అన్నం పెట్టుకోగానే ఇప్పుడు వాళ్ళ నాన్నకి ప్లేట్ ఇచ్చి వడ్డించి బాగుందని అడుగుదాడు. బాగుందా మామయ్య పచ్చడి? మస్తుంది, కారం ఉన్నట్టు. కొంచెం కారం ఉంది. ఎవరు చేశారు? ఈయన చేసిండు. ఇది గోంగూర, చుక్కకూర, పల్లీలు, పచ్చిమిర్చి. గోంగూర కదా? కాదు, చుక్కకూర. చుక్కకూర మరి గోంగూర టైప్ ఉంది కదా, పుల్లగుంటది కదా చుక్కకూర కూడా. దాంట్లో పచ్చిమిర్చి వేయించి, పల్లీలు వేయించి, పౌడర్ చేసి పచ్చడి. సూపర్ ఉందంట. గోంగూర టైప్ పచ్చడి.